హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. అది మన తెలంగాణ విలేజ్ స్టైల్లో. ముందుగా చేప ముక్కలని తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసుకొని అది బాగా వాష్ చేసుకోవాలి. ముక్కల్లో ఉన్న వాటర్ అన్ని వంపేసుకొని కర్రీ బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని కలుపుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చీలను కూడా తీసుకొని నిలువుగా కట్ చేసి ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. నేను 1.5 కేజీ చేప ముక్కలు తీసుకున్నాను కాబట్టి అందులో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. నాకు తగినంత కారం వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా, ఆ తర్వాత ధనియాల పొడి 4 స్పూన్లు, ఇప్పుడు 2 స్పూన్ల పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం పోపు పెట్టాం కాబట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని బాగా కలుపుకొని పోసుకుందాం. ఆ తర్వాత ఆ మసాలాలన్నింటినీ చేప ముక్కలకు పట్టేలా మంచిగా కలుపుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కర్రీ బౌల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు తీసుకొని కట్ చేసుకొని వేస్తున్నాను, ఎందుకంటే దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత 1 టీ స్పూన్ మెంతి పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాం. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గరిట పెడితే ముక్కలు విరిగిపోతాయి కాబట్టి గరిట పెట్టకుండా బౌల్ని కొంచెం అటు ఇటు కదుపుతున్నాను. చూడండి, కర్రీ బాగా ఉడికిపోయింది. చివరిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుందాము. 5 నిమిషాలు ఉడికించేసుకొని దింపేస్తే అయిపోతుంది. చేపల పులుసు రెడీ. సర్వ్ చేసుకొని టేస్ట్ చూద్దాము. చూడండి, కర్రీ చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్గా ఉంది, స్మెల్ కూడా చాలా బాగుంది. నేను టేస్ట్ చేస్తాను వేడివేడి అన్నంలో. ఈలోపు మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ.